Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear students, ఎప్పటిలాగే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, అఫ్ కోర్స్ నచ్చితేనే లైక్ చేయండి. చూడండి, ఈరోజు మనము మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటి అంటే తెలంగాణ డిఎస్సి, ఏపీ డిఎస్సిలలో అడిగిన సర్డ్స్, లాగరిథమ్స్, ప్రోగ్రెషన్స్ మీద క్వశ్చన్స్, కరణులు, సంవర్గమానాలు, శ్రేణుల మీద ప్రశ్నలు. సో అవేంటో చూసేద్దామండి. ఎలాంటి మోడల్స్ అడుగుతున్నారు, సో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక ఐడియా కోసం, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇవే క్వశ్చన్స్ అడుగుతారని కాదు, జస్ట్ మనం ఇప్పటికే ప్రిపేర్ అయ్యి ఉంటే అలాంటి మోడల్స్ మనం చేయగలుగుతున్నామా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. రైట్, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ద స్క్వేర్ రూట్ ఆఫ్ 11 ప్లస్ 4√6. 4√6 అన్నారండి. స్క్వేర్ రూట్ 11 ప్లస్ 4√6. ఎప్పుడైనా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ 2 ఉండేటట్లుగా ట్రై చేయాలి. ఇక్కడ 2 కాకుండా ఇంకేదైనా ఉన్నా కూడా 2 వచ్చేటట్లుగా అడ్జస్ట్ చేయాలి. అది లాజిక్ అండి. ఇందులో స్క్వేర్ రూట్ ఆఫ్ 11 ప్లస్ 4లో ఒక 2 ఇక్కడే ఉంచి ఇంకొక 2ని లోపలికి పంపించేస్తే అది 4 అవుతుంది, 24 అవుతుంది. ఇప్పుడు దీనిని ఫ్యాక్టరైజ్ చేయాలి. ఆ ఫ్యాక్టర్స్తో దీనిని సమ్ములాగా రాయగలగాలి. దీని ఫ్యాక్టరైజేషను 3 × 8, దీని సమ్ము 3 + 8 అని రాయగలిగితే డైరెక్ట్గా దీని ఆన్సర్ √3 + √8 అండి. మధ్యలో ప్లస్ ఉంటాయి, ఈ ప్లస్ ఏమో ఇక్కడ రాస్తాము. దీని కారణాంకాలు కూడితే ఇది వచ్చేటట్లయితే డైరెక్ట్గా ఆన్సర్ √3 + √8. కారణం ఏమిటి అంటే ఇంకొక స్టెప్ మీకు చూపిస్తాను. దీనిని √3² ప్లస్ √8² ప్లస్ 2 టైమ్స్ √3 × √8 అని రాయొచ్చండి. అందులో పెద్ద లాజిక్ ఏమీ లేదు, మీకు తెలియని స్టెప్ అయితే ఏమీ లేదు. దాని అర్థం ఇది అంటే a² + b² + 2ab లాగా దానిని ఎక్స్ప్రెస్ చేయగలగడం, అంటే a + b² అనొచ్చు. √3 + √8 ఎలాగో పాజిటివే కాబట్టి రూట్ లోపల స్క్వేర్ ఉన్నా కూడా బయటికి √3 + √8 వస్తుంది. లేదంటే చూడండి, 11 + 4√6 ఇది కదండి ఆన్సర్. 11 + 4√6 నందు ఇది రేషనల్ టర్మ్, ఇదేమో ఇర్రేషనల్ టర్మ్. ఇది రేషనల్ టర్మ్, ఇది ఇర్రేషనల్ టర్మ్. మనకు ఆప్షన్స్లో ఇచ్చిన సర్డ్స్లో రాడికండ్లు ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేస్తే 11 రావాలి. 2 + 3 ≠ 11, 6 + 1 ≠ 11, 3 + 8 = 11, 6 + 2 ≠ 11. అలా చూసుకున్నా సరిపోతుంది. పైగా ఇక్కడ ప్లస్ ఇచ్చారు కాబట్టి అన్నిటికీ మధ్యలో ప్లస్సే ఉండాలి. లక్కీగా అన్నిటికీ ప్లస్సే ఉంది. ఎక్కడైనా మైనస్ ఉంటే ఆ ఆప్షన్ని వదిలేయచ్చు మనం. సో చెక్ చేసుకోవాల్సింది రేషనల్ టర్మ్ 11 అనేది ఈ 2 రాడికన్స్ని కూడితే రావాలి. సో అది మన సెకండ్ మెథడ్ అండి. దీనిని కూడితే వచ్చేది √3 + √8లోనే వస్తుంది. 3 + 8 చేస్తే 11 వస్తుంది. అలా కూడా గుర్తుపట్టచ్చు. ఇంకా లేదంటే దీని యొక్క వర్గమూలము ఆప్షన్స్లో ఉన్నది అంటే √x = 6 అయితే, √x = 6 అయితే x = 6² కదండి. అంటే దీని విలువ ఆప్షన్స్ని స్క్వేర్ చేస్తే రావాలి. అంటే a + b² చేయండి, a² 2
ప్లస్ బీ స్క్వేర్ 3, 5 ప్లస్ 2√6 వస్తుంది. అంటే ఇది 5 ప్లస్ 2√6కి అయితే వర్గమూలం అవుతుంది. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 7 ప్లస్ 2√6 అవుతుంది. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 11 ప్లస్ 2ab అంటే 2√24 వస్తుంది, అది 4√6 అవుతుంది. 6 ప్లస్ 2 8 ప్లస్ 2√12 అవుతుంది. సో ఆ విధంగా చూసినా కూడా ఆప్షన్స్ని స్క్వేర్ చేసినా కూడా మనకి ఆన్సర్ రావాలి. సో ఇన్ని విధాలుగా స్క్వేర్ రూట్ని గుర్తుపట్టొచ్చు. రైట్, దట్ ఈజ్ ది ప్రాబ్లం అండి. నెక్స్ట్, ఇది లాగరిథమ్స్ నుండి తీసుకోబడిన ప్రాబ్లం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ బీసీ బేస్ ఏ, వై ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఏసీ బేస్ బి, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ బిఏ బేస్ సి, దెన్ 1/x ప్లస్ 1 ప్లస్ 1/y ప్లస్ 1 ప్లస్ 1/z ప్లస్ 1. రైట్, చూడండి, ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1 కనుక్కొని ఏమొస్తుందో చూద్దామండి. ఎక్స్ అంటే లాగ్ బీసీ బేస్ ఏ, దీనితో సింప్లిఫికేషన్ అవ్వాలి అంటే 1 స్థానంలో లాగ్ ఏ బేస్ ఏ రాద్దాం. మనకి లాగ్ ఎమ్ ప్లస్ లాగ్ ఎన్ ఉంటే లాగ్ ఎంఎన్ అని రాయొచ్చు, ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ ఏబిసి బేస్ ఏ అవుతుంది. మరి 1/x ప్లస్ 1 రాస్తే 1/log ఏబిసి బేస్ ఏ, దీనిని రివర్స్ అంటే రెసిప్రోకల్ రాస్తే లాగ్ ఏ బేస్ ఏబిసి అవుతుంది. ఇక్కడ మనము ఉపయోగించిన ప్రాపర్టీ 1/log ఏ బేస్ బి ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ బి బేస్ ఏ. ఓకే, చూడండి, ఇది ఉపయోగించాం. సో 1/x ప్లస్ 1 చేస్తే ఇది వచ్చింది. సిమిలర్లీ 1/y ప్లస్ 1 చేస్తే y అంటే బేస్ బితో ఉంది కాబట్టి ఫైనల్గా లాగ్ బి బేస్ ఏబిసి వస్తుంది. అలాగే 1/z ప్లస్ 1 అంటే లాగ్ సి బేస్ ఏబిసి వస్తుంది. ఇప్పుడు 1/x ప్లస్ 1 ప్లస్ 1/y ప్లస్ 1 ప్లస్ 1/z ప్లస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ ఏ బేస్ ఏబిసి ప్లస్ ఇది డైరెక్ట్గా రాస్తున్నానండి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, లాగ్ బి బేస్ ఏబిసి ప్లస్ లాగ్ సి బేస్ ఏబిసి. ఇది లాగ్ ఎమ్ ప్లస్ లాగ్ ఎన్ ప్లస్ లాగ్ పి లాగా ఉంది. అంటే లాగ్ ఏబిసి బేస్ ఏబిసి అంటే ఏమొస్తుందండి, లాగ్ ఏ బేస్ ఏ రూపంలో కనిపిస్తుంది, అది 1 వస్తుంది. రైట్, సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చండి. అది 4th ఆప్షన్లో కనిపిస్తుంది. సింపుల్ లాగరిథమ్స్లో లాగరిథమిక్ ప్రాపర్టీస్ తరోగా ఉండాలండి. తరోగా ఉంటే ఆల్మోస్ట్ ప్రతి ప్రాబ్లంని వదలకుండా చేయొచ్చు. ప్రాపర్టీస్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం మనం. ప్రాపర్టీస్ని చాలా జాగ్రత్తగా డిరైవ్ చేసి గుర్తుపెట్టుకుంటే మరీ మంచిది, ఎప్పటికీ మర్చిపోరు. నెక్స్ట్, ఇది సర్డ్స్ నుండి తీసుకోబడిన క్వశ్చన్ చూడండి. √6 ప్లస్ √3 బై √2 మైనస్ √1. సింపుల్, క్వశ్చన్ని చూడాలి, ఆప్షన్స్ని చూడాలి. ఒక్కసారి ఆప్షన్స్ని గమనించినట్లయితే అన్ని ఆప్షన్స్కి డినామినేటర్ 1 ఉంది. డినామినేటర్ 1 అంటే రేషనల్ నెంబర్. అది చూడండి, ఫస్ట్ ఆప్షన్లో డినామినేటర్ 1, సెకండ్ ఆప్షన్లో 1, థర్డ్ ఆప్షన్లో 1, ఫోర్త్ ఆప్షన్లో కూడా 1. డినామినేటర్ రేషనల్ నెంబర్ అంటే దీనిని రేషనలైజ్ చేయాలని అర్థమవుతుంది, అకరణీయం చేయాలని అర్థమవుతుంది. అకరణీయం చేయాలి అంటే హారం యొక్క అకరణీయ కారణరాశి చేత గుణించి భాగించాలి. వీ హ్యావ్ టు డివైడ్ అండ్ మల్టిప్లై విత్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద డినామినేటర్. దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √2 ప్లస్ 1 కదండి. పైన √6 ఇంటూ √2 √12, √6 ఇంటూ 1 √6,
√3 into √2, √6, √3 into 1, √3 by a plus b into a minus 1, a square minus b square. దీనిని 2√3 రాయొచ్చు, దీనిని 2√6 రాయొచ్చు, ప్లస్ √3 అండి, కింద 1 2√3 ప్లస్ √3 లైక్ టర్మ్స్ కాబట్టి 3√3 ప్లస్ 2√6. ఇదండి ఆన్సర్. 3√3 ప్లస్ 2√6 ఎక్కడుందో చూడండి, ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. డెడ్ ఈజీ ప్రాబ్లం, జస్ట్ రేషనలైజింగ్ కాన్సెప్ట్ యూజ్ చేశారు ఇక్కడ. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. a, b, c are in AP and b minus a, c minus b, a are in GP, then a is to b is to c is equal to a, b, c లు అంక శ్రేణిలో ఉన్నాయి అంటే 2b is equals to a plus c. b minus a, c minus b, a లు గుణశ్రేణిలో ఉంటే మధ్య పదము యొక్క వర్గము is equals to 2 చివరి పదాల లబ్ధం. రైట్, చూడండి ఇక్కడ మనము సిని ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి సి విలువ రాయాలి అంటే 2b మైనస్ ఏ అవుతుంది, అది 2b మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ఇంటూ బి మైనస్ ఏ అవుతుంది. చూడండి ఇక్కడ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి మైనస్ ఏ. బి మైనస్ ఏని కామన్ తీస్తే ఇంకొక బి మైనస్ ఏ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మళ్ళీ ఏని ఇక్కడ తెస్తే 0 అవుతుంది. 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఈ ఫ్యాక్టర్ని ఇజ్ ఈక్వల్ టు 0 చేస్తే బి ఈజ్ ఈక్వల్ టు ఏ రావాలి. ఆప్షన్స్లో ఏ 2 సంఖ్యలు కూడా సమానంగా లేవు కాబట్టి దీనిని వదిలేద్దాం. అప్పుడు బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్స్ టు 2a. బి ఈజ్ ఈక్వల్స్ టు 2aని ఇక్కడ రాస్తే c is equals to 2 into 2a minus a 3a. ఇది b వాల్యూ, ఇది c వాల్యూ. ఇప్పుడు a is to b is to c is equals to a is to 2a is to 3a. b ప్లేస్లో 2a, c ప్లేస్లో 3a, 1 is to 2 is to 3. అది ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. లేదంటే చూడండి ఏ, బి, సిలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి అన్నాడు. ఏ, బి, సిలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి అని లాస్ట్కి క్వశ్చన్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి అడిగాడు. ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఆప్షన్స్లో ఇచ్చారు కదండి. ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కోసం వెతకండి. 3, 4, 5 ఏపీ, 1, 2, 3 ఏపీ, 2, 3, 4 ఏపీ, 4, 5, 6 ఏపీ, ఇవన్నీ ఏపీలో ఉన్నాయి. ఇక ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అయ్యుంటే బి మైనస్ ఏ, సి మైనస్ బి, ఏ జీపీని ఫామ్ చేయాలి. ఇక్కడ బి మైనస్ ఏ ఏమవుతుందండి? 4 మైనస్ 3, ఇది బి, ఇది ఏ అయితే 4 మైనస్ 3 1 అవుతుంది. సి మైనస్ బి అంటే 1 అవుతుంది, ఏ అంటే 3 అవుతుంది. ఇది జీపీ కాదు, నాట్ జీపీ, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రూల్డ్ అవుట్. ఇక్కడ 1:2:3, అఫ్ కోర్స్ ఇది మన ఆన్సర్ అని తెలుసు. బి మైనస్ ఏ అంటే 1, సి మైనస్ బి అంటే 1, మళ్ళీ ఏ అంటే కూడా 1, జీపీ అండి. 1, 1, 1 ఫార్మ్స్ జీపీ విత్ కామన్ రేషియో 1. ఇక్కడ 3 మైనస్ 2, బి మైనస్ ఏ అంటే 3 మైనస్ 2, సి మైనస్ బి అంటే 4 మైనస్ 3, ఏ అంటే 2, ఇది నాట్ ఏ జీపీ. బి మైనస్ ఏ అంటే 1, సి మైనస్ బి అంటే 1, ఏ అంటే 4, నాట్ ఏ జీపీ. అప్పుడు ఆన్సర్ ఇదే అండి. ఓకే, సో ఇదంతా ఏమీ తెలియదు, వెరిఫికేషన్ మోడల్లో చేస్తామంటే ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఆప్షన్స్లో ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేస్తుందో చూసుకోవాలి, అన్నీ ఫామ్ చేస్తున్నాయి. తర్వాత ఏ ఆప్షన్ టర్మ్స్ ఇలా తయారు చేస్తే జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేస్తుందో చూసుకోవాలి. అది సెకండ్ ఆప్షన్ మాత్రమే సాటిస్ఫై చేస్తుంది, అదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 11 + 12 + 13 + 98 + 99 ఈజ్ ఈక్వల్స్ టు, ఏం మాట్లాడలేదండి.
ఇవన్నీ కూడితే ఎంత అంటున్నాడు. అది అంకశ్రేణి. ఇది ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూడండి. కామన్ డిఫరెన్స్ 1 చూడండి. a = 11 చూడండి. ఎన్ని పదాలు ఉన్నాయో తెలియదు. పదాల సంఖ్య కనుక్కోవాలి అంటే లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ +1. L మైనస్ 99 మైనస్ 11 బై కామన్ డిఫరెన్స్ 1 +1 88 + 1 89. ఇప్పుడు SN అంకశ్రేణిలో మొదటి n పదాల మొత్తము కనుక్కోవడానికి ఒకానొక ఫార్ములా n/2 × a + l. చివరి పదం తెలిసినప్పుడు. కోర్స్ చివరి పదం తెలియకపోతే n/2 × 2a + n - 1 × d అని రాసేవాళ్ళం. ఇప్పుడు చివరి పదం తెలుసు కాబట్టి దీనిని ఇంకొంచెం సింప్లెస్ట్ ఫామ్లో రాసామండి. 89/2 n వాల్యూ, a అంటే 11, d అంటే 99. అంటే 89/2 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇది 110. 55 × 89 చేస్తే మనకు వచ్చేది 4895 అనుకుంటాను. 89 × 55 అండి. 45 445, ఇది కూడా 445. 4895 అండి ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ 2m - 7, m + 5 and 3m + 2 are 3 consecutive terms of AP, then m is equals to 2m - 7, m + 5 మరియు 3m + 2లు అంకశ్రేణిలో 3 వరుస పదాలైతే m విలువ ఎంత అంటున్నాడు. ఓకే, మనకు తెలుసు a, b, cలు అంకశ్రేణిలో ఉంటే 2b = a + c అని. అంతే, మధ్య పదానికి రెట్టింపు విలువ చివరి 2 పదాల మొత్తానికి సమానం. సో మధ్య పదం యొక్క రెట్టింపు అంటే 2 times of m + 5 = 2m - 7 + 3m + 2. 2m + 10 ఇది 5m - 5 అండి. ఈ 2m ఇక్కడికి తెస్తే 3m = 15 -5 ఇక్కడికి తీసుకెళ్తే m = 5. లేదంటే సార్ నాకు ఇది గుర్తులేదు, నేను మర్చిపోయానంటే ఒక్కొక్క m విలువను తీసుకెళ్ళి ఇందులో రాసి ఎక్కడ అంకశ్రేణి తయారవుతుందో చూడండి. 3ని రాసి చూడండి. 2 × 3 6 - 7 -1, 3 + 5 8, 9 + 2 11. ఇది అంకశ్రేణిని ఏర్పరచడం లేదు. డిఫరెన్స్ సేమ్ లేదు. 8 + 1 9 డిఫరెన్స్ ఉంది ఫస్ట్కి సెకండ్కి. 11 - 8 3 ఉంది. ఇది ఎట్లాగో మన ఆన్సర్. 4 తీసుకుంటే 8 - 7 1, 4 తీసుకుంటే 4 + 5 9, 12 + 2 14, 9 - 1 8, 14 - 9 5. ఇది AP కాదు. 6 తీసుకుంటే 12 - 7 5, 6 తీసుకుంటే 6 + 5 11, 18 + 2 20. 5కి 11కి డిఫరెన్స్ 6 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 9 ఉంది. ఇది కూడా AP కాదు. ఆన్సర్ ఇదే. 5 తీసుకుంటే 10 - 7 3, 5 తీసుకుంటే 10, 5 తీసుకుంటే 17, 3కి 10కి 7 డిఫరెన్స్, 10కి 17కి 7 డిఫరెన్స్. ఇది ఆన్సర్. ఇదంతా తెలియకపోతే సో ఇవి కొన్ని కరణులు, సంవర్గమానాలు, శ్రేణులకు సంబంధించిన గత TGDSC ప్రశ్నలండి. సో ఈ మోడల్స్ ఒక్కసారి చూసుకుంటే మనకు మన ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతూ ఉంటుంది. మనం చేయగలుగుతున్నామా లేదా అనే హింట్ కోసం, టెస్ట్ కోసమే తప్ప మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇవే క్వశ్చన్స్ ఇస్తారు, ఇది ప్రిపేర్ అయితే సరిపోతుందని అయితే కాదండి. రైట్, మరి ఇలాంటి టాపిక్స్కి సంబంధించిన ఫుల్ లెంత్ కాన్సెప్చువల్ వీడియోస్ కోసము మన శ్రీనివాస అకాడమీ యాప్ను గూగుల్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే
ఆఫర్ రన్ అవుతూ ఉంది. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ కోరిక మేరకు సార్ మేము వీడియోస్ చూసి జస్ట్ యూట్యూబ్ వీడియోస్ చూసి మీ యాప్ను పర్చేస్ చేయలేము, కొన్ని మాకు ఫ్రీ కంటెంట్ ఇవ్వండి, అక్కడ చూసి మేము డిసైడ్ చేసుకుంటామని ఎక్కువ మంది అడిగారు. అందుకని ప్రతి టాపిక్లో ఒక ఫ్రీ కంటెంట్ని యాడ్ చేసి ఆఫర్ని ఫిబ్రవరి 1 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది వాళ్ళ కోసం. ఇంకొంతమంది అయితే మంత్ ఎండ్ కదా, ఫైనాన్షియల్గా కొంచెం టైట్ ఉందండి, సో కొంచెం ఆఫర్ని ఎక్స్టెండ్ చేయండి అని అడగడం జరిగింది. సో వాళ్ళ కోసం కూడా వీళ్ళందరి గురించి ఆలోచించి ఫిబ్రవరి 1 వీక్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. అదే 1999కి తెలంగాణ డిఎస్సి అండ్ గురుకుల కోర్సు, ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ కోర్సు అదే 1999కి ఫిబ్రవరి 1 వరకు అవైలబుల్ ఉంటుందండి. డెఫినెట్గా దాని తర్వాత మరొక యూనిట్ యాడ్ చేస్తాం కాబట్టి ప్రైస్ 500 రూపీస్ ఎక్స్టెండ్ అవుతుంది. అంటే పెద్దగా పెంచేదేం లేదండి, ఓన్లీ 500 రూపీస్, ఎందుకంటే ఇంకొక కొత్త యూనిట్ యాడ్ అవుతుంది. సో కంటెంట్ యాడ్ అవుతూ ఉంటే ప్రైస్ పెరుగుతూ ఉందండి, 500 రూపీస్ పెరుగుతూ ఉంటుంది. సో మీ కన్వీనియంట్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోండి. సో యాప్ పర్చేస్ చేసిన వాళ్ళు వీడియోస్ ఆర్డర్లో లేవు సార్ అని అంటున్నారు, నా నోటీస్కి తీసుకొచ్చారు. నేను వెంటనే దాన్ని రెక్టిఫై చేస్తానండి. సో ఆర్డర్లో పెట్టే ప్రయత్నం చేస్తానండి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.